పాలపల్లిలో ఘనంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం నందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని పార్లపల్లి గ్రామంలో సోమవారం శ్రీ 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 మధ్విరాటు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం నందు వేద పండితులు సుదర్శన ఆచార్యులు వైష్ణవ గోపాల స్వామి ఆచార్యులు అనిల్ కుమార్ ఆచార్యులు యశ్వంత్ ఆచార్యులు పాల్గొని వేద మంత్రాలతో హోమం నిర్వహించిన అనంతరం గ్రామ పెద్దలు అశేషంగా పాల్గొన్న భక్తులు ప్రజలు జయ జయ ధ్వనులు మధ్య ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు। ఈ సందర్భంగా వేద పండితులు సుదర్శన ఆచార్యులు మాట్లాడుతూ మాఘశుద్ధ బహుళ దశమి ఆదివారం రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు హోమం నిర్వహించామని, రెండవ రోజు సోమవారం ఉదయం 9:45 నుంచి 10:45 వరకు మేష లగ్నం నందు ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోని మూలం, ఇక కక్ష జ్వాల, కూష్మాండ ఫలి, పూర్ణాహుతి, కలస ఉద్వాసన, అపవృద్ధ స్నానం, కంకణ విసర్జన, ఋద్విక్ సన్మానం, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం వేద పండితుల వేద మంత్రాలతోనూ గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు। ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము। వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గుణంగా గురు పూజ జరుగుతున్నది। పిల్లలు పిల్లలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము। ఓం నమో నారాయణాయ। శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయము పార్లపల్లి గ్రామ ఈ గ్రామంలో తారీఖున ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది। అందులో
ఆ పక్కనే నందీశ్వరుడు విగ్రహం పక్కన ఉన్నది పూర్వము. దాని పక్కనే దరుకుమంతుడు ఆలవారు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకున్నారు. ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం జరిపించడానికని ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉత్సవం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అల్వారిని చూడటానికని పెట్టారు. అంతేకాకుండా ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ రోజు ఇక్కడ ముందు రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఆదిత్యాది నవగ్రహ సహిత అధిదేవత ప్రత్యదేవతల పూజలు, పంచపాలక అష్టదిక్పాలక పూజలు జరిపించిన తర్వాత లక్ష్మీనారాయణ ప్రధాన కలశ పూజ జరిపించి ఇవన్నీ పుణ్యాహవాచనం అయిన తర్వాత అన్నిటికీ కూడా హోమాలు కూడా నిర్వహించాము. శ్రీ సూక్త, పురుషూక్త, దుర్గా సూక్త సహిత మన్య సూక్తంతో సహిత ధ్వజస్తంభానికి సంబంధించిన మూల మంత్రాలతో యంత్రస్థాపన జరిపించారు. దానికి సంబంధించినటువంటి నవరత్నాలు, పంచలోహాలు, నవధాన్యాలు, అక్కడ ఉన్నటువంటి ఏమేమి వేయాలో వాటికి సంబంధించినటువంటి రూపాయి నాణ్యాలు ఇలాంటివన్నీ కూడా వేసి గడిత పూజ జరిపించిన తర్వాత ఈ ధ్వజస్తంభ ప్రతిష్టని ఈరోజు జరిపించడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సహకారంతో ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని జరిపించుకుంటూ ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడానికి కూడా అందరూ ఎంతో కృషి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఈ ప్రతిష్టకి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించడం మేము చాలా సంతోషిస్తున్నాము. వీళ్ళు చేసుకునే కార్యక్రమం ఇక్కడ వీళ్ళ యొక్క ఆకాంక్ష కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. పత్తికొండ సుదర్శన ఆచార్యులు నా పేరు. మేము మరకతేశ్వర ఆలయంలో అర్చకులుగా పనిచేస్తుంటాము.